నా పేరు నాగసత్యవతి అండి. మాది చిత్రాడ. బీర విత్తనాల గురించి మాట్లాడుతున్నాను. నాకు 15 సంవత్సరాల వయసు కాంచి బీర విత్తనాలు, బీరకాయల గురించి తెలుసు. మా నాన్నగారు కూడా వెళ్ళి కూర బీరకాయ కోసి మార్కెట్కి పంపించేవాళ్ళు. అప్పుడు ఒక కావడి గంప లెక్క ఉండేది. గంప వచ్చి ఒక 8 రూపాయలు ఇచ్చేవారు. కావడి అయితే 12, 15 ఇచ్చేవారు. ఇలాగ ఉండగా మనం కావాల్సిన విత్తనాలు మళ్ళీ ఒక కేజీ, కేజీన్నర తీసుకుని మళ్ళీ జమ్ములు చేసేసి మళ్ళీ ఊరు చేసుకునే వాళ్ళం. అలా కాకుండా విత్తనాలకు రావటం పట్టారు పొరుగు నుంచి. అప్పుడు కానీ మళ్ళీ మనం కూరగాయ కోయకుండా విత్తనాలు తయారు చేయటం పట్టాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము అలా పెడతానే ఉన్నాం. మా తాతయ్య గారు పెట్టారు, మా నాన్నగారు పెట్టారు, మా మామయ్య గారు పెట్టారు. ఇప్పుడు మేము పెడుతున్నాం. దీన్ని ఇలా పోషించుకుంటూ దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. దయచేసి మమ్మల్ని సహకరించి మీరు కావాల్సిన వచ్చి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. పండిస్తామండి విత్తనాలు. మేము సొంతంగా రైతు వారీగా పండించి మీకు అవసరమైతే మేము కూడా మీ ఇంటికి పంపిస్తాము. కావాలంటే మా అడ్రస్, ఫోన్ నెంబర్ అయినా ఉంటుంది. దానికి కాల్ చేస్తే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తాము. మా విత్తనాలు చాలా బాగుంటాయి. కావాలితే తీసుకోవచ్చు, లేకపోతే మీరు రావచ్చు. అడ్రస్ సూర్యచంద్ర ఆయిల్ ఫోర్మిల్, చిత్రాడ, పెనిటి సూరిబాబు గారు. ఒక్కలో వైజాగ్ వెళ్ళి వాళ్ళు కంపల్సరిగా తీసుకెళ్తారండి. ఇక్కడ నుంచి వచ్చి ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి ఒక వేసుకుని ఒక డ్రమ్ముల్లో కానీ డబ్బుల్లో కానీ వేసుకుని పండించి చాలా పండాయమ్మా, బాగున్నాయమ్మా, మేము మా సొంతంగా తయారు చేసి మేము పండించి కూరగాయలు వండుకుని తింటున్నాం. అలాగని ఓ 200 రూపాయలు విత్తనాలు పట్టుకెళ్ళిన వాళ్ళు కూడా బాగా పట్టుకెళ్తున్నారండి. నా పేరు సూరిబాబు అండి. మేము చిత్రాడ. మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ బీరకాయలు అప్పుడు బీరకాయలు నీళ్లు పోసి పెంచేవాళ్ళం అండి. ఇప్పుడు బోర్ల మీద మళ్ళీ అక్కడి నుంచి పండించేవాళ్ళం. కాలం వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ మనిషి పని దూరంగా వెళ్ళి పెడుతున్నాం అండి బీరపాదులు. ఎలా అండి సీజన్ ఎలాగైతే? సీజన్ అంటే మేము ఎప్పుడు కూడా పండగల్లో పెడతామండి, విత్తనం తయారు చేస్తామండి. ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పట్టుకెళ్ళి వాళ్ళు ఇప్పుడు ఈ నెల నుంచి పట్టుకెళ్తుంటారండి ఎక్కువగానే. ఎలా ఎలా తయారు చేస్తారు మీరు? మేము ఇంకా పండించి బాగా ఎండబెట్టి అన్ని విత్తనాలన్నీ తయారు చేస్తామండి. ఇంకా ఎన్ని పండినా కూర కూడా కోసుకోండి మేము. బీర ఎందుకు ఇంత ఫేమస్ ఇక్కడ? బీర విత్తనాలు మేము నిన్న 50 సంవత్సరాలు పెట్టి తయారు చేస్తున్నాం అనుకోండి. చేదు రాదండి ఇక్కడ. అదే బీర సైజు బాగుంటుందండి. కూర మార్కెట్లో కూడా బాగా వెళ్తాయండి. ఇంతకుముందు ఎక్కువగా పట్టుకెళ్ళేవారండి. బీరకాయ ఈ దగ్గరగా మనం ఈ చిత్రాలు అందరూ పెట్టి ఒక 100 బత్తాలు పండించుకున్నామండి. ఇప్పుడు ఈ ప్యాకెట్ బీర వచ్చిన తర్వాత ఆగిపోయింది. నేను ఒకటే ఉన్నామండి. ఇంకా దీనికి దానికి డిఫరెన్స్ ఏంటండి? అది చేదు వస్తుందని ఒక్కొక్కరు మానేస్తున్నారండి, మా దగ్గరికి వస్తున్నారండి. ఎంత అమ్ముతారు సంవత్సరానికి? అంటే నేను ఒక 8 కాటాలు అమ్ముతానండి నేను సంవత్సరానికి. కాటా అంటే ఎంత? అంటే 25 కొంచాలు దగ్గర పెరిగాను. సంవత్సరం నేను పండిస్తుంటానండి, నేను అమ్ముతుంటానండి. మీరు పండించే ఎంత బాగుంటుంది? ఒక 5 ఎకరాలు పెడతానండి. ఎంత వస్తుందండి దిగుబడి అంటే 2 కాటాలు వస్తాయండి. ఎకరం భూమి పండించండి వస్తాయండి, డబ్బులు వస్తాయండి. ఖర్చుల కింద అయిపోతుంటాయండి. సీజన్ అయితే సీజన్ ఈ సీజన్ అంటే మనకి ఒక 4 నెలలు కొద్దిగా లావు కడతగానే ఉన్నదంటే ఎప్పుడు సీజనేనండి. పట్టుకెళ్ళిన వాళ్ళు కాస్తుంటాయని పట్టుకెళ్తారు. చాలా బాగా చేయండి అంటారు. ఒక విత్తనం లైఫ్ ఎంత? ఆయన చేసుకున్న బలాన్ని పెట్టండి, మాలో ఏముండదండి. ఆయన బలం చేసాడు అనుకోండి, బాగానే పెంట గడ్డ తోలి అన్నీ రెడీ చేసాడు అనుకోండి, మంచిగా 1 లక్ష రూపాయలు వస్తుందండి ఒక ఎకరం పెడితేనే. ఎన్నాళ్ళంటే అండి 3 నెలల్లోకి ఇలా సీజను ఆయన బలం చేయాలండి. బాగా పెంట విడి చేసి బలం చేస్తే ఒక ఎకరానికి కొంచెం గింజలు పెడితే 1 లక్ష రూపాయలు గ్యారంటీగా వస్తుందండి. ఆ సీజన్లో అండి. అంటే మనం ఎటు పెడితే అప్పుడు పెట్టకూడదండి బీరకాయ. నేల ఏమన్నా మంచి నెల గర్భగుడి కలిపి ఉండాలండి. బాగా ఇదిగా ఉండకూడదండి. బాగుంటుందండి.